ఓకే, ఇప్పుడు ఏదైనా ఒక కేసు అయిందంటే దాంట్లో A1, A2, A3 అలా ఉంటారు కదా. మీరు గతంలో అప్పుడు 2002లో ఉన్నటువంటి ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రభుత్వం సంబంధించిన ఒక మంత్రి కుమారుడు, ఇద్దరు ఇంకో ఎమ్మెల్యే కుమారుడు, ఇలా చాలా మంది ప్రముఖులు దాంట్లో ఇన్వాల్వ్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. వాళ్ళు A2, A3, A4గా చేర్చలేదా? అసలు ఈ కేసులో ఎలా జరిగిందండి? ఇది FIR కానివ్వండి, ఆ తర్వాత ఛార్జ్ షీట్ కానీ ఎలా జరిగింది మీకు తెలిసి? ఒకటి సార్, అందరి పేర్లు వచ్చినాయి. పేర్లు చెప్పిన వాళ్ళు నాకు ఎవిడెన్స్ ఇస్తే నేను ప్రొడ్యూస్ చేసుకుంటా కదా. నాకు ఒక్కరు కూడా ఎవిడెన్స్ ఇవ్వలే. ఓకే, వాళ్ళు ఉన్నారు, వీళ్ళున్నారు అని చెప్పారు. నేనైతే ఎవరి పేర్లు ఎప్పుడు కూడా చెప్పలే. ఎవిడెన్స్ అంటే ఆ టైంలో ఇంకా ఎక్కువ రూమర్స్ ఎక్కువ ఉండేది, ఇంత మీడియా లేదు కాబట్టి ఎవిడెన్స్ ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు నేను కోర్టుకి వెళ్ళి ఒక అలిగేషన్ చేస్తా, నా మీద వాళ్ళు తిట్టారు అంట, వాళ్ళు నా మీద దౌర్జన్యం చేశారు అంట. కోర్టు ఏమంటారు సార్? ఎవిడెన్స్ తీసుకురాపోమ్మా అంటారు. ఓకే ఓకే, అంటే మీకు అటువంటి మీకు ఏమి దృష్టికి రాలే? ఎవిడెన్స్ ఏం లేవు సార్. సిద్ధార్థ్ రెడ్డి మెయిన్ అక్యూజ్డ్ అని చెప్పేసి సిద్ధార్థ్ రెడ్డి మీద ఉన్న ఎవిడెన్స్ నే మీరు మాయం చేసిండ్రు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఎవిడెన్స్ ఎక్కడి నుంచి దొరుకుతాయి సార్? నేను ఎవిడెన్స్ కోసం తిరుగుతుంటే నన్ను బెదిరించిండ్రు, భయపెట్టిండ్రు, ఫోన్లు చేసిండ్రు. నువ్వు అట్లా తిరుగుతున్నావు, నువ్వు ఇట్లా తిరుగుతున్నావు, నీ కొడుకున్నాడు, నువ్వున్నావు, నీ కొడుకును ఉంచుకోలేవా, నీ కొడుకును కాపాడుకోలేవా అని బెదిరించిండు నన్ను. ఒక్క సిద్ధార్థ రెడ్డికి ఆ ఎవిడెన్స్ కోసమే తిరుగుతుంటే ఇన్ని బెదిరించి, నేను వాళ్ళందరి కోసం తిరిగితే నాకు ఎక్కడ ఎవిడెన్స్ దొరుకుతాయి? సిబిఐ ఎంటర్ కాకముందుకే ఎవిడెన్స్ అన్ని మాయమైపోయినాయి. ఆ మాయమైపోయినాకనే సిబిఐ ఎంటర్ అయింది. అప్పుడు సిబిఐకి ఇచ్చారు. సిబిఐ మాత్రం ఏం చేస్తుంది సార్? తనకున్న ఎవిడెన్స్ దృష్ట్యా రిపోర్ట్ తన అందుబాటులో ఉన్న, తన ఎంక్వైరీ చేసుకున్న అన్ని రిపోర్ట్స్ ఆధారంగానే రిపోర్ట్ సబ్మిట్ చేశారు. వాళ్ళు కూడా మనకు అందుబాటులో ఉన్న రిపోర్ట్ ఆధారంగానే రిపోర్ట్ సబ్మిట్ చేసిండ్రు. నా పరిస్థితి కూడా అదే, నాకు అందుబాటులో ఉన్న ఎవిడెన్స్ అన్ని కోర్టులో అంటే అన్ని మాయమైపోయినాయి సార్. పోస్ట్ మార్టం చేసేటప్పుడు ఫోటోలు ఉంటాయి, ప్రతి ఫోటో తీస్తూనే ఉంటారు, వీడియో ఉంటది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఉంటుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కౌంట్ చేయరు, ఫోటోలు ఉండవు, వీడియో ఉండదు, మెడికల్ లీగల్ కింద డ్రెస్ ఉండదు. మెయిన్ ఇవే కదా సార్, ఒక డెత్ పర్సన్ కు సంబంధించిన ఎవిడెన్స్ అన్ని ఇవే కదా, మెయిన్ అన్ని ఇవే కదా, ఏవి లేవు. ఒక ఛానల్లో నేను చూశాను, ఫోరెన్సిక్ చేసిన అతను కొన్ని ఫొటోస్ అవి చూపించాడు కదా, ఇక్కడ ఘాట్ ఉన్నది, ఆ ఘాట్ వచ్చేసి గోరుఘాటు, మీరేమో నేను కూడా గోరుఘాటే కానీ డాక్టర్ గోరది కక్కించే క్రమంలో ఇలా గట్టిగా పట్టుకోవడం వల్ల పడ్డ మరక అనేది ఆ ఫోరెన్సిక్ డాక్టర్ చెప్పారు. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? ఎట్లా అవుతుంది సార్? వాళ్ళకి గ్లౌజెస్ అవన్నీ ఉంటాయి, అంత ఈజీగా నేను చెప్తాను సార్. ఎవరన్నా కక్కించేటప్పుడు డాక్టర్స్ నాకున్న మినిమం మెడికల్ పైప్ వేసి కక్కిస్తారు, గొంతు పిసికి కక్కారు. ఆ పరిస్థితిలో ఉన్న అమ్మాయికి గొంతు పిసికితే చచ్చిపోతారు. పైప్ వేస్తారు, వామిటింగ్ అని అంటే పైప్ వేసి వామిటింగ్ ఏం చేస్తారు, లోపల కడుపులో నుంచి ఏమీ లేకుండా తీసేస్తారు, లిక్విడ్ పంపించడం ద్వారా బయటకు వస్తుంది. గొంతు ఎట్లా వస్తుంటారు సార్? నేనేమంటున్నంటే ఒక లెఫ్ట్ హ్యాండ్ తోటి నేను నా బిడ్డ, వాళ్ళు డెడ్ బాడీ చూడలేదు సార్, నేను డెడ్ బాడీని చూసుకున్నా. హాస్పిటల్కి వెళ్ళినా, మార్చురీకి వెళ్ళినా, బాక్స్ తీసినా, అప్పటికే నా బిడ్డ అంతా గట్టిగా అయిపోయింది, నా బిడ్డ శరీరం. ఇంతవరకు వైట్ క్లాత్ కప్పున్నారు, ఆ వైట్ క్లాత్ తీసేసి చూసిన. ఈ లెఫ్ట్ హ్యాండ్ తోటి ఇక్కడ 4 ఘాట్లు ఉన్నాయి, ఇక్కడ 1 ఘాటు ఉంది, ఇట్లా ఒత్తారు. అంటే ఒత్తి నోట్లో పాయిజన్ పోసారు సార్. ఆటోమేటిక్ గా మనం ఇట్లా ప్రెస్ చేస్తే మన నోరు ఓపెన్ అయిపోతుంది. నోరు ఓపెన్ కావడానికి ఒత్తేసి నోట్లో పాయిజన్ వేసి చంపేశారు నా బిడ్డ. లెఫ్ట్ హ్యాండ్ తో ప్రెస్ చేసి రైట్ హ్యాండ్ తోటి పోసారు, చంపేశారు. కానీ వామిటింగ్ చేయించడానికి పెట్టిండ్రు అనేది ఒక డాక్టర్ చెప్పిండంటే జనాలు ఏమి నమ్మాలో ఏమి నమ్మొద్దో డాక్టర్లు వైద్యం నారాయణ అంటారు. అట్లాంటి డాక్టర్లే అబద్ధాలు ఆడుతుంటే మన లాంటి కామన్ పీపుల్ ఏం కావాలి సార్? మీరే చెప్పండి. అవునండి. సో ఇప్పుడు మీరు ఒక తెలంగాణ ఒంటరి మహిళగా ఉన్నారు. మీరు ఆ టైంలో ఒంటరి మహిళ అనకండి సార్, ధైర్యంగా పోరాడుతున్నా. నాకు అమ్మవారు ఉంది, నేను ఒంటరి మహిళను కాదు, కొట్లాడతా. మీకు దైవ చింతన ఉంది, దేవుడిని నమ్ముతున్నారు, బాగుంది. మీకు సొసైటీ, సమాజం నుంచి ఎటువంటి సపోర్ట్ లభించింది సరోజిని గారు? నాకు ఎవరు ఇవ్వలేదు సార్ సపోర్ట్. సమాజంలో ప్రతి ఒక్కరు అయ్యో అమ్మ అంటారు. అయ్యో అన్న వాళ్ళందరూ చదువుకోరు సార్. ఫోన్లో అయ్యో అంటారు, కనబడితే అయ్యో అంటారు. ప్రతి వాళ్ళ అమ్మన బాగున్నారా అమ్మ అంటారు కనబడితే, అంతవరకే. కానీ ఎవరు ఆదుకోలే, న్యాయపరంగా ఆదుకోలే, ధనపరంగా ఆదుకోలే, చట్టపరంగా ఆదుకోలే,
ఎలాంటి విషయాల్లో కూడా సమాజం కానీ, రాజకీయ నాయకులు కానీ, ఉన్నత వర్గం కానీ, తెలిసిన వాళ్ళు కానీ, తెలియని వాళ్ళు కానీ ఎవ్వరూ వచ్చి అమ్మ నువ్వు కొట్లాడుతున్నావా, అమ్మ నువ్వేం చేస్తున్నావు, న్యాయపరంగా నీ బిడ్డకి ఏం చేస్తున్నావు, ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నావు, ఎక్కడి నుంచి వస్తుంది, ఏం కష్టపడుతున్నావు అడిగిన పాపాన 24 సంవత్సరాల నుంచి 23rd వెళ్ళి 24th ఇయర్ వచ్చింది. ఒక్కళ్ళు కూడా అడిగిన నాదుడు లేదు. ఈ ప్రత్యూష కుటుంబం ఉందా, ప్రత్యూష కుటుంబం చచ్చిపోయిందా, ఎక్కడ ఉంటున్నారు, ఏడు ఉంటున్నారు, అసలు వాళ్ళు ఉన్నారా, బాగుపడ్డారా, ఏమన్నా బాధలు పడుతున్నారా అడిగిన ఒక్క వెల్విషర్ లేడు, ఒక్క ప్రభుత్వం లేదు, ఒక్క రాజకీయ నాయకుడు. ప్రజాప్రతినిధులు అంటే ప్రజలను ఆదుకునే వాళ్ళు అంటారు. మేము ప్రజల్లో ఒకరమే, మేము తెలంగాణలో ఒక కుటుంబమే, నేను ఒక తెలంగాణ బిడ్డనే. కానీ ఎవ్వరు మమ్మల్ని ఆదుకోలేదు, ఎవరు పిలవలేదు, ఎవరు వచ్చి చూడలేదు సార్. అంతవరకు మాత్రం నిజం. నేను ఒక్కదాన్ని నాకున్న మనోధైర్యంతో, నేను అమ్మవారి ధైర్యంతో, అమ్మవారి ఇచ్చిన బ్లెస్సింగ్స్ తోటి ముందరికెళ్ళిన ఈ 23 సంవత్సరాలు బాగా పోరాటం చేసిన. నాకు కొంతమంది అడ్వకేట్లు సహాయ సహకారాలు అందించారు. నా దగ్గర ₹1 అంటే 10 పైసలు ఇచ్చిన, 10 పైసలు ఉంటే ₹1 ఇచ్చిన సార్ నేను తెచ్చుకోలేను, ఇంతనే ఇస్తా సార్ అంటే దే ఆర్ సాటిస్ఫైడ్. వాళ్ళు ముందుకు తీసుకెళ్ళిండు కోర్టు కేసుని. వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తున్నా, జడ్డులందరికీ థ్యాంక్స్ చెప్తున్నా, నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క అడ్వకేట్కు, న్యాయవాదికి నేను థ్యాంక్స్ చెప్తున్నా. ఈరోజు ఇంతపాటి జడ్జిమెంట్ వచ్చిందంటే వాళ్ళ యొక్క సహాయ సహకారాలతోటి సార్. మీరు నిజంగా న్యాయం బతికుంది అని చెప్పడానికి కొద్ది గొప్ప మీ ఈ సంవత్సరాల పోరాటం, 24 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో మీకు కొంత ఊరటైతే కలిగింది అనుకోవచ్చు. ఎందుకంటే కామన్ పీపుల్ అనుకుంటున్నారు ఇంత పెద్దవాళ్ళు బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు కూడా, సిద్ధార్థ లాంటి పెద్ద ఫ్యామిలీ ఉన్నప్పుడు కూడా శిక్ష పడింది అంటే మాత్రం న్యాయాన్ని ఉంది అని నమ్మేవాళ్ళు ఉన్నారు మేడం. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? కావచ్చు అంటే ఇప్పుడు మీ ప్లేస్లో అంటే నేను ఏమనుకోదు సార్, మీ ప్లేస్లో మీరు ఉన్నారు, నాకున్న ఫీలింగ్ మీకు ఉండదు అంతే కదా. ఎందుకంటే నేను బాధితురాలిని, పెయిన్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. నేను బాధితురాలిని, నేను ఫేస్ చేస్తున్న బాధ. కూతుర్ని పోగొట్టుకున్నా, పెళ్లి చేసి ఒక అత్తగారింటికి పంపించాల్సిన బిడ్డని శ్మశానానికి పంపించుకున్నా. అది కూడా నా కళ్ళ ముందర, నా బిడ్డ ముందర నేను పోవాలి అనుకున్నదాన్ని, నా ముందర నా బిడ్డ వెళ్ళిపోయింది. ఎవరైనా తల్లిదండ్రులు పిల్లల ముందర పోవాలనుకుంటారు, పిల్లలు చల్లగా ఉండాలి, వాళ్ళ ముందర మనం నిమ్మలంగా వెళ్ళిపోవాలా అనుకుంటారు. కానీ నేను నా కళ్ళ ముందర నా బిడ్డను శ్మశానానికి తీసుకుపోయి పెట్టేసి వచ్చిన. ఆ బాధ నాకే తెలుసు. అందుకని నేనేమంటానంటే అందరూ సాటిస్ఫై అవుతుండొచ్చు, కానీ నాకు జరగాల్సిన న్యాయం జరగలేదు, రావాల్సిన జడ్జిమెంట్ ఇంకా క్లియర్గా రాలేదు. దానికి నేను రెస్పెక్ట్. కానీ ఒక తల్లిగా, ఒక బిడ్డను కోల్పోయిన తల్లిగా, ఒక కుటుంబాన్ని అన్యాయం అయిపోయిన తల్లిగా, నా కుటుంబం ఎదగలేకపోతుంది కాబట్టి ఆ బాధలో చెప్తున్నాను, నాకు జరగాల్సిన న్యాయం జరగల. అతనికి జీవిత ఖైదీ పడి ఉంటే, జీవిత శిక్ష పడి ఉంటే సంతోషపడేదని, నా బిడ్డ ఆత్మశాంతి ఇచ్చేది. ఒక ప్రాణం పోయింది సార్. నేను ఒక్కసారి ఇప్పటికి కూడా, ఈ క్షణం వరకు కూడా కొన్ని కోట్ల సార్లు మనసులో అనుకుని ఉంటా, నా బిడ్డను ఆ విధంగా అత్యాచారం చేస్తుంటే, నా బిడ్డను గొంతు నలిమి నోట్ల విషయం పోస్తుంటే ఎంత బాధపడి ఉంటుంది. అమ్మ అమ్మ అని చెప్పి ఎంత ఏడ్చుంటుంది. అది ఆ ఫీలింగ్ ఎవరికి ఉంటుంది సార్? కరెక్టే కదా. అవును కదమ్మా, మీరు చెప్పేది కరెక్ట్. మీ బాధ ఉంటుంది మీకు కాదండి. నా చేతిలో పెంచుకున్న బిడ్డ నరకం అనిపించుంటుంది ఆ టైంలో. అవునమ్మా, సారీ అండి, సారీ. పిల్లలు సుఖంగా ఉండాలని కోరుకుంటాం, నరకం అనుభవించాలని కోరుకోం సార్. కరెక్ట్. మంచి భవిష్యత్తు ఉన్నటువంటి మీ యొక్క బంగారు లాంటి అమ్మాయి ఎంత ఏడ్చుంటది. అమ్మ అమ్మ అని చెప్పి, మమ్మీ మమ్మీ అని చెప్పి ఎంత ఏడ్చుంటది. అంత దొంగ నా కొడుకులు చేస్తుంటే ఎవరికి తెలుసు సార్ ఈ బాధ? కరెక్ట్, మీరు చెప్పేది మీ బాధ చాలా బాధ. చాలా సార్లు అనుకుంటాను సార్, కానీ నా బాధ ఎవరికి ఎక్స్ప్లెయిన్ చేయాలో తెలియదు. నవ్వుకుంటూ తిరుగుతా. చాలా బాధ ఉంటుంది సార్ మాకు. మీరు ఎప్పుడు చూసినా లక్ష్మీదేవి లాగా మంచిగా పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు. బాధను ఎక్స్పెక్ట్ చేయలేము సార్. నేను బాధను ఎక్స్పెక్ట్ చేసి అదే బాధతో నేను తిరిగితే నా కొడుకు ఆగమైపోతాడు. భవిష్యత్తు ఉంది, ఇంకా ఒక్కడు కొడుకు ఆగమైపోతాడు. నా హెల్త్ డిస్టర్బ్ అయిపోతాడు, నా కొడుకుని ఎవరు చూడరు. ఆ ఒక్క మొండి ధైర్యంతో తిరుగుతున్నాను సార్. అదే మంచి జరుగుతులేడమ్మా మీకు. ఎన్నిసార్లు అనుకుంటాను సార్, ఎంత బాధపడిందో. ఏదైనా న్యూస్ వస్తా కూడా నా బిడ్డ గుర్తొస్తుంది. నా బిడ్డ కూడా ఇలాగే బాధపడి ఉంటది కదా. అవును,
అవును. ఇలాంటి దుర్మార్గులకు పెళ్లిళ్ళు చేసుకుని పెళ్ళాలు బిడ్డలు చెల్లెండ్లు అమ్మలు అంటున్నారు. ఉమ్, మరి ఆ పిల్ల అమ్మలాగా కనబడలేదా, ఆ పిల్ల చెల్లెలాగా కనబడలేదా మీకు? ఉమ్, నాశనం చేసిండు కదా భవిష్యత్తును. మీ కుటుంబాల్లో కూడా నాశనం అవుతారు కదా. అవును. ఈ పాపం మీ కుటుంబానికి కూడా వస్తుంది కదా. వంశం వంశం తగులుతుంది సార్ ఈ కుటుంబం. నా ఆత్మ ఘోష, నా కన్న తల్లిగా నా బాధ, నా బిడ్డ మంచి భవిష్యత్తును చిదిమేసిండ్రు, అమ్మాయిని నాశనం చేసిండ్రు, చంపేసిండ్రు, రేప్ చేసిండ్రు. మీ కుటుంబానికి తరతరాలకు తగిలి సర్వనాశనం అవుతారు. ఈ కేసులో ఎవడెవడైతే ఇన్వాల్వ్ అయిండో, ఉమ్, చిన్నోడు కానీ పెద్దోడు కానీ ఎవరైనా కానీ ఉమ్, కుక్క చావు చేస్తారు. నేను చూస్తున్నా, ఇంకా కుక్క చావు చేస్తారు. నరకం అనుభవించి చావాలి సార్ వాళ్ళు. ఆడవాళ్ళని ముట్టుకోవద్దు, ఆడవాళ్ళని ఈ విధంగా చేసి చంపొద్దు సార్. చంపే హక్కు ఎవరికి ఇచ్చారు సార్? కరెక్ట్. నీకు జన్మనిచ్చిన తర్వాత బతికిచ్చే హక్కు లేనప్పుడు చంపే, నువ్వు ఒక్కసారి చనిపోయిన వాళ్ళని బతికి నీకుందా? లేదుగా. మరి చంపే హక్కు ఎవరిచ్చిండ్రు? బతికిచ్చే హక్కు లేనప్పుడు చంపే హక్కు ఎవరిచ్చింది? నీకు అసలు అది లేనే లేదు. కర్మ ఫలితం అనుభవిస్తావు, తప్పకుండా కర్మ ఫలితం అనుభవిస్తారు. కర్మ అనేది తప్పక ఉంది సార్, అది తప్పకుండా జరుగుతుంది. ఈ మనుషుల న్యాయస్థానాల్లో నాకు సరైన జస్టిస్ దొరకలేదు, కానీ దేవుడి కోర్టులో మాత్రం తప్పకుండా జరుగుతుంది. నా బిడ్డ చూడలేకపోవచ్చు, నేను చూస్తా. సర్వనాశనం అయిపోతాడు, ఒక్కొక్కడు సర్వనాశనం అయిపోతాడు, కుక్క చావు చేస్తారు. అంతవరకు మాత్రం చెప్తా. ఇంకోటి మేడం, ఇప్పుడు సిద్ధార్థ రెడ్డి గురించి, అంటే ఇది మీకు మాత్రమే తెలిసి ఉండే అవకాశం ఉందని అడుగుతున్నాను. కోర్టులు ఇప్పుడు ఎప్పుడైతే మీకు వాయిదాలు అప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కూడా రావాలి కదా. సిద్ధార్థ రెడ్డి మీరు లాస్ట్ సారి ఎప్పుడు చూసారండి? నేను ఐ హేట్ సార్, నాకు చాలా సేమ్. ఐ హేట్ దట్ పర్సన్. లాస్ట్ టైం మీరు చెప్పారు, నేను చూసాను కోర్టులో చాలా అమాయకంగా కనిపించాడు నాకు అన్నారు. సెషన్ కోర్టులో సార్, నాంపల్లి సెషన్ కోర్టు, అదే 2003లోనో ఎప్పుడు, అది వెరీ ఎర్లీ స్టేజెస్ లో సెషన్ కోర్టుకు పిలిచారు. అతన్ని కూడా, నన్ను కూడా పిలిచారు. వెళ్ళాను, సాక్ష్యం చెప్పడానికి వెళ్ళారు. అక్కడ నిలబడి ఉన్నాడు. అదే లాస్ట్, అదే ఫైనల్. ఐ హేట్ దట్ పర్సన్. ఎందుకంటే ఒక మృగము, ఒక రాక్షసుడు, ప్రేమ అంటే తెలవని ఒక రాక్షసుడు. ప్రేమించిన వ్యక్తిని నీకు ఇష్టం లేకపోతే వదిలిపెట్టు, వాళ్ళ బతుకు వాళ్ళు బతుకుతారు, నీ బతుకు నీ బతుకు. కానీ నీ కళ్ళ ముందర నువ్వు రేప్ చేసి, వాళ్ళని రేప్ చేయించి, అత్యాచారం చేయించి చంపుతావా? ఇంత దుర్మార్గుడువా? అమ్మ కడుపులో పుట్టలే, ఆడామెకు పుట్టలే, నువ్వు ఎవరికి పుట్టినావు? అప్పుడు దాదాపు 22-23 సంవత్సరాల వయసు ఉంటే, 24 సంవత్సరాలు అంటే దాదాపు 50 సంవత్సరాల దగ్గరలో ఉంటాడు. పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు ఉన్నారు, సెటిల్ అయిపోయాడు. నీ వరకు నీ జీవితం పాపకర్మము ఏమంటారు సార్, చల్లని ఉసరట మెల్లగా తగులుతుందట. ఇట్స్ టేక్ టైం, బట్ కంపల్సరీ తగులుతుంది. కర్మ ఫలితము అనుభవిస్తాడు, అనుభవించాల్సిందే. కర్మ రిటర్న్స్ అంటారు కదా. కర్మ రిటర్న్స్ సార్, కంపల్సరీ కర్మ రిటర్న్స్. నువ్వు మా ఫ్యామిలీని నాశనం చేసినావు, నా బిడ్డని చంపినావు, కర్మఫలం రిటర్న్ అవుతుంది కంపల్సరీ. అనుభవించు.